తాడి చెట్టు వంటి పెద్ద తొండము కలిగిన ఏనుగుపై దయచూపి దాని దుఃఖమును పోగొట్టి వెదుళ్లతో నిండిన కొండను ఎత్తి భయంకరమైన వర్షము నుండి కాపాడిన స్వామి ఆ వరదరాజస్వామి. అందమైన కావేరీ నీరు అంతటా నిండిపోయి బంగారమును దొర్లించగా తేనె నిండిన తోటలు పరిమళించే నాంగూరున ఉన్న తిరుమణికూటములో ఉన్నాడు. చురకత్తల వంటి కోరల పిశాచి యొక్క తెల్లని విషపు పాలను తాగి లంకలో చెరపట్టిన సీత దుఃఖమును తీర్చుటకు క్రూరమైన బాణములను ప్రయోగించిన స్వామి ఆ వరదరాజస్వామి. దొండపండు వంటి పెదవుల పడతుల ముఖములపై ఉన్న కుంకుమను కడిగి తీసుకుని వస్తున్న పవిత్రమైన జలము కమ్మటి వాసనమును వెదజల్లే నాంగూరున ఉన్న తిరుమణికూటములో ఉన్నాడు. పిచ్చి పట్టిన కేసిని చంపి మద్ది చెట్లు విరుగుపడినట్లు నడిచి బలిసిన ఎద్దులను నాశనము చేసి గోపబాలరాధ యొక్క అందమైన భుజములను చేరిన స్వామి ఆ వరదరాజస్వామి. ధర్మబద్ధముగా బ్రతికే దయాహృదయులు వేదమంత్రములతో అగ్నిహోత్రములను వెలిగించే నాంగూరున ఉన్న తిరుమణికూటములో ఉన్నాడు. భరించలేనంత కోపముతో వచ్చిన బలమైన పాదముల తొండపు ఏనుగు దంతమును పీకి పూల కురంద చెట్టును విరిచి పక్షి బకుడిని చీల్చి ఎద్దులను చంపిన స్వామి ఆ వరదరాజస్వామి. తుమ్మెదలు చెదురునట్లుగా ఆడకోతి ఒకటి వచ్చి తీయటి మామిడి పండ్లను అరటి పండ్లను తినే నాంగూరున ఉన్న తిరుమణికూటములో ఉన్నాడు. గుహ వంటి పెద్ద నోరు తెరుస్తూ పైకి వచ్చిన రాక్షస స్త్రీ శూర్పణఖ ముక్కు చెవులను కత్తితో కోసిన స్వామి. సహనమూర్తి అయిన భూదేవిని ఎడబాటే తెలియని శ్రీదేవిని ఇరువైపులా నిండుగా అమర్చుకున్న స్వామి ఆ వరదరాజస్వామి నాంగూరున ఉన్న తిరుమణికూటములో ఉన్నాడు. మత్స్యము, వరాహము, వామనుడు, నారసింహుడు, హంస, హయగ్రీవులై ఈ బ్రహ్మాండములు, ఆ సూర్యచంద్రులు, మిగిలిన గొప్ప గొప్ప వస్తువులు ఎన్నో అయి ఉన్న స్వామి ఆ వరదరాజస్వామి. బలవంతులైన పాండ్య చోళ రాజుల మనస్సులను గెలుచుకున్న మంచి బ్రాహ్మణులు ఉన్న నాంగూరున ఉన్న తిరుమణికూటంలో ఉన్నాడు. కొండలు, ఆకాశము, భూమి, చల్లని నీరు, చంద్రుడితో కలిసి ఉన్న సూర్యుడు, మిగిలిన నక్షత్రములు అన్నీ అయి ఉన్న స్వామి ఆ వరదరాజస్వామి. పంట పొలములపై నుంచి వస్తున్న చల్లని పిల్లగాలి మైమర్పిస్తూ వీధులలోని మేడలలో తిరిగే నాంగూరున ఉన్న తిరుమణికూటములో ఉన్నాడు. సంశయము, నిశ్చయము, అబద్ధము, నిజము అన్నీ అయి ఉన్న స్వామి. ఈ భూమిని రక్షిస్తున్న స్వామి. ఆకాశములో వ్యాపించి ఉన్న మేఘవర్ణపు నా స్వామి ఆ వరదరాజస్వామి. పద్మములోని తేనెను తాగి దూకుతున్న చేపలను చూసి ఎర్రని చిట్టి చిట్టి చేపలు తుల్లిపడే నాంగూరున ఉన్న తిరుమణికూటములో ఉన్నాడు. పుణ్యము, పాపము, మోక్షము, సుఖము, దుఃఖము, కోపము, జాలి, దయ వంటి సకల గుణములు అయి ఉన్న స్వామి. మునులు, దేవతలు ఆశ్రయించే స్వామి. త్రిమూర్తులైన వరదరాజస్వామి నాంగూరున ఉన్న తిరుమణికూటములో ఉన్నాడు. చంద్రుడిని తాకే మేడలు ఉన్న నాంగూరున తిరుమణికూటములో ఉన్న వరదరాజస్వామిని గురించి మంగై దేశపు ప్రభు కలివేరి అనే తిరుమంగయ్యాళ్వారు రాసిన సుందరమాల సుకుమార శ్రీ సూక్తులను చదవగలిగిన వారు పొంగే నీటి ఈ లోకములో గొప్పవారై తమ జీవిత తదనంతరమున ఆ స్వర్గలోకమును చూసి ఆ తర్వాత తీక్షణమైన సూర్యమండలము మధ్యగా పోయి ఆకాశంలో ఒక వెలుగుగా వెలిగిదరు.